వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు. ఇవాళ వెన్నుపోటు పార్టీలో అంటే మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదు అన్న విషయం ఈ 27 నెలల కాలంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రత్యేకించి ఇవాళ హోంమంత్రి అనిత గారు ఎలక్షన్ కి ముందు అటు చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ బాబు గారు గాని గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాము అని చెప్పారు. మోపారు. మీరు ఉక్కుపాదం కాదు మోపింది, గంజాయి పాదం మోపారు. అంటే ఇవాళ అడ్డగోలుగా ఎక్కడ చూసినా గంజాయి ఏ విధంగా దొరుకుతుంది, ఏ విధంగా విచ్చలవిడిగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని అందరికీ తెలిసినటువంటి విషయం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పోలీసులు ఉన్నటువంటి వెహికల్లో కూడా గంజాయి దొరుకుతుంది. ఇది హైలైట్ అన్నమాట. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే రక్షించాలో, ఎవరైతే గంజాయి నుంచి గాంజాయి రహిత రాష్ట్రంగా మార్చాల్సినటువంటి పోలీసులే ఇవాళ సిగ్గు లేకుండా కార్లలో విచ్చలవిడిగా గంజాయి తీసుకొని వెళ్తూ ఒక పోలీస్ అయితే అంటే మద్యం తాగి, ఇంకొక పోలీస్ అయితే వెనకుండి ఆ కార్ని బై మిస్టేక్ వెళ్ళి ఒక ఆటోని గుద్దడం మూలాన అసలు గంజాయి ఉందా లేదా, అసలు ఏం జరిగింది, అసలు గొడవ ఏంటి, వీడియోలతో సహా బయటకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఇవాళ హోంమంత్రి అనిత గారిని అడుగుతున్నాను, ఏమైపోయారు అనిత గారు? మీరు గాంజాయి మీద ఉక్కుపాదం మాట్లాడాము అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. ఇవాళ మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీ పోలీసుల మధ్య మీ పోలీసులు ఉన్నటువంటి కార్లలో గంజాయి దొరుకుతుంటే అట్లీస్ట్ వాళ్ళ మీద యాక్షన్ లేదు. అంటే ఎటువంటి నిసిగ్గమైనటువంటి పరిపాలనలో ఉన్నారో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్లు పెట్టడానికి అంటే పొలోమని వస్తావు కదా, నోటికి ఏదొస్తే అది ఎంత మాట అంటే అంత మాట మాట్లాడతావు కదా. మరి ఇవాళ నీ గొంతు లేవట్లేదేంటి? ఎక్కడున్నావో మరి ఏంటో కూడా అర్థం కావటంలా. అంటే ఈ వెన్నుపోటి పార్టీలో 100 రోజులు, ఇది హైలైట్ అండి, ఇంకా 100 రోజుల్లో మేము ఉక్కుపాదం మోపుతాము, డ్రోన్లు వేసి మరి నిర్వీర్యం చేస్తాము. మీరు ఏ డ్రోన్లు వేస్తున్నారో, ఎక్కడ డ్రోన్లు వేస్తున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థం కావటం లేదా? 100 రోజుల్లో ఉక్కుపాదం మోపుతానని ఇవాళ 27 నెలల కాలం అవుతున్నా మీ ఆధ్వర్యంలో, మీ హోంలో, మీ ఉన్నటువంటి శాఖలో ఇంత అడ్డగోలుగా గంజాయి దొరుకుతుంటే, ఇంకా హై టెక్నాలజీ అన్నమాట, నేనైతే ఎప్పుడు చూడలేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చూసుండ్రు, లిక్విడ్ గంజాయి దొరుకుతుంది. అంటే టెక్నాలజీ వీళ్ళు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ లో లేదు. గాంజాయిని లిక్విడ్ లో దాచుతున్నారు అని అంటే ఇంకా మీరు ఏ పరిపాలనలో ఉన్నారో, ఎంత దిక్కుమాలిన పరిపాలనలో ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి. దగ్గర 75 లక్షల లిక్విడ్ గంజాయి దొరికింది. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా అనిత గారు మీరు. అంతేకాకుండా ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఈ గాంజాయి వల్ల నష్టపోయారో, ఎంతమంది ఈ గాంజాయిని అడ్డుపెట్టి లాకప్ డెత్తులు చేశారో, ఎంతమందిని ఈ గాంజాయి అంటే పక్క రాష్ట్రంలో నుంచి ఈ రాష్ట్రంలోకి ఎలా తరలి వస్తుందో, కాలేజెస్ లో గాని, బస్టాండ్లలో గాని, రైల్వే స్టేషన్ లో గాని, స్టూడెంట్స్ దగ్గర గాని ఎంత విచ్చలవిడిగా తిరుగుతుందో అనేది ఈ 27 నెలల కాలంలో కేసులన్నీ బయటకు తీస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. అంతేకాకుండా హోంమంత్రి అనిత గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో అనుకుంటాను, నాకు తెలిసి ఒక ప్రెస్ మీట్ లో అడిగారు, ఏమని, సోహెల్ కోసం అడిగితే, సోహెల్ గంజాయికి సంబంధించిన పెద్ద డాన్ అనే విషయం అందరికీ తెలుసు. దగ్గరగా 140 కిలోల గాంజాయి ఆయన ద్వారా, ఆయన ఇదిలో ఏం జరిగిందనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుసు, క్వశ్చన్లు అడుగుతున్నటువంటి జర్నలిస్టులకి కూడా తెలుసు. కానీ మన హోంమంత్రి అనిత గారికి మాత్రం సోహెల్ అంటే దిక్కులు చూస్తుంది. వాళ్ళ దిక్కులు చూసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా అనిత గారు? మనం పని చేయట్లేదు కాబట్టి. మనం తిన్నగా పనిచేస్తే సోహెల్ ఎవరు, ఏ విధంగా ఎక్కడి నుంచి తప్పించుకున్నాడో తప్పించారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా?
మరి నువ్వు ఎట్టా హోంమంత్రి అయ్యావో అక్క నాకైతే నిజంగా అర్థం కావట్లేదు గాని అనితక్క. అంటే సోహెల్ తెలియక మళ్ళా పక్క వాళ్ళ మీద దిక్కులు చూస్తే నన్ను కవర్ చేయండి అని అంటే వాళ్ళేదో కవర్ చేసి చెప్తే మళ్ళీ చివర్లో సిగ్గు లేకుండా ఆ క్రెడిట్ మాకు ఇవ్వండి అని నన్ను అడుగుతున్నావు. ఇవ్వాలి, తమరికి ఎటువంటి క్రెడిట్ ఇవ్వాలి అని అంటే గాంజాయిని ఇంత అడ్డగోలుగా తిప్పుతున్నందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలి. గాంజాయి కేజీలు రాష్ట్రాలు దాటి వస్తున్నా కూడా అంత దూరం ఎందుకులండి, రాష్ట్రం వరకు వద్దు, మన పాయకరావుపేట నియోజకవర్గంలో గాంజాయి ఎంత విచ్చలవిడిగా తిరుగుతుందో తెలుసా? మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంటే నీ సొంత నియోజకవర్గంలో ఒక హోంమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలోనే గాంజాయి అడ్డగోలుగా దొరుకుతుంది అని అంటే ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గ్రహించరా? 200% గ్రహిస్తారు. ఇవాళ సొంత మన ముఖ్యమంత్రి గారు, అదే వెన్నుపోటు పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఇలాకాలోనే గాంజాయి అడ్డగోలుగా తిరుగుతుంటే ఆ పార్టీ అంటే ఆ వెన్నుపోటు పార్టీలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఇది మీ దరిద్రమైనటువంటి పరిపాలనకి ఉదాహరణ ఏందయ్యా అంటే ఇదే. మళ్ళీ బయటకు వస్తేనేమో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, ఉక్కుపాదం మోపుతాము, డ్రోన్లు పెడతాము, అలా చేస్తాము, ఇలా చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మీ పెద్ద మనుషులందరినీ అడుగుతున్నాను. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసులే గాంజాయికి అడ్డంగా ఉండి తీసుకెళ్తుంటే మీ చాతకాని ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ విషయం అడిగితే డిఎస్పీ గారు ఒక స్టోరీ చెప్తున్నారు, ఎస్పీ గారు ఇంకొక స్టోరీ చెప్తున్నారు. అట్లీస్ట్ కూర్చోండి అయ్యా, కూర్చొని ఇదిగో ఇది చెప్దాము, ఈ అబద్ధం చెప్దాము, ఈ అబద్ధాన్ని జనాల్లోకి తీసుకెళ్దాము, లేకపోతే మన పోలీసుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాము. అదే సామాన్య ప్రజలు వాడు గాంజాయి అమ్ముతాడో అమ్మడో దేవుడెరుగు, చిన్నది దొరికితే మాత్రం వాడిని ఏకంగా లాకప్ డెత్ చేసేంత పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే మినిమం వాళ్ళని సస్పెండ్ చేయరా? వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ దొంగ కథలన్నీ అప్పచెప్తున్నారు అని అంటే ఈ విషయాలన్నీ హోంమంత్రి అనిత గారికి తెలియకుండానే జరుగుతుందా? సో ఇవి గమనించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు, గమనిస్తారు. రాబో రోజులలో మిమ్మల్ని తరిమి తరిమి కొడతారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ రాష్ట్రంలో 2029 ఎలక్షన్ జరిగితే ఫస్ట్ నియోజకవర్గంలో తరిమి కొట్టేది ఎవరిని అని అంటే హోంమంత్రి అనిత గారినే. ఎందుకంటే నీ ఎలకాలో మద్యం ఏర్లై పారుతుంది, డ్రగ్స్ ఏర్లై పారుతుంది, గాంజాయి ఏర్లై పారుతుంది, మైనింగ్ ఏర్లై పారుతుంది. ఏది ఒక్కటి నువ్వు తప్పు చేయడాలు, నీ పక్కనున్న సీఎల్తో ఎస్ఎల్తో తప్పు చేయించడాలు, వాళ్ళని సస్పెండ్ చేయడాలు, నువ్వు పిఎల్ తప్పు చేయడాలు, వాళ్ళని సస్పెండ్ చేయడాలు. అంటే ఎంత నాకు తెలిసి చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు హోంమంత్రి పదవి అని అంటే దానికి ఎంత పవర్ ఉంటది, ఎంత వాల్యూ ఉంటది అని అనేది. ఇవాళ ఆ పదవిని పవర్లెస్ గా చేసినటువంటి ఏకైక మంత్రి ఎవరు అని అంటే తమరే. ఇవాళ చాలా విషయాలు మాట్లాడాలి అని అనుకుంటే నిన్న జరిగినటువంటి సంఘటనలు కొన్ని మచ్చుగా తీసుకుంటే కూడా ఎక్కడెక్కడ వీళ్ళ హయాంలో అడ్డగోలుగా దొరుకుతున్నాయి, ఎక్కడెక్కడ వీళ్ళ హయాంలో ఎంతెంత గాంజాయి దొరికింది అని అనేది రీసెంట్ గా జరిగినటువంటి ప్రకాశం జిల్లాలో గాని అద్దంకిలో గాని ఇవన్నీ ఉదాహరణలు కాదా? నిలువెత్తుగా వీడియోస్ అన్ని బయటకు వచ్చినటువంటి సంఘటనలు కదా. ఏదన్నంటే ప్రూఫ్స్ అంటారు కదా. బోల్డ్ మంది వీడియోలు తీశారు, వీడియోలన్నీ ప్రతి ఒక్కటి హల్చల్ చేశాయి సోషల్ మీడియాలో. ఇంకా ఏం ప్రూఫ్లు కావాలి మీకు? కావాలి మీకు, ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు అడ్డగోలుగా గాంజాయి అంతా చేస్తుంటే దానికి మీకు ప్రూఫ్లు కావాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పచ్చదనంగా ఉన్నటువంటి ఏదైనా ఇవాళ మీరు మొత్తం అంతా గంజాయి, మేము ఎన్ని ఎకరాలు ఆ రోజు అడ్డుకట్టారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే దగ్గరగా 11,500 ఎకరాల గంజాయి పంటని ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంతేకాకుండా 4.5 కోట్ల గంజాయి మొక్కల్ని మేము తొలగించాం. అంతేకాకుండా 13,210 మందిని అరెస్ట్ చేశాం. అదేవిధంగా 2,950 వాహనాలని జప్తు చేశాం. అంతేకాకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి
ప్రత్యేకంగా గాంజాయి మీద, డ్రగ్స్ మీద పనిచేసినటువంటి ప్రభుత్వం ఏదయ్యా అనంటే మా ప్రభుత్వం. జగనన్న హయాంలో ఇంత చేసాం. మీరు చెప్పండి, మచ్చుక్కు ఒక్కటి చెప్పండి. ఎన్ని ఎకరాలు ధ్వంసం చేశారు? పోనీ ఎంత గంజాయి పట్టుకున్నారు? పట్టుకుంటున్నారు. మీరే పట్టుకొని, మీరే అమ్ముకొని, మీరే మధ్యవర్తులుగా ఉండి మళ్ళీ మీరే దొరికిపోతే ఇంకేడన్నా సామాన్య ప్రజలు దొరికితే వాళ్ళ మీద కేసులు వేయడానికి రెడీగా ఉన్నారు. అంతేకాకుండా ఆపరేషన్ పరివర్తన్, మీరేదో సోషల్ మీడియాకి వచ్చి ఏదో సినిమా డైలాగులు కొట్టి పంచ్ డైలాగులు కొట్టడం కాదు. ఎలాగైతే సంక్షేమ పథకాలు కాపీ కొట్టారో అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గంజాయిని ఆపడానికి ఏమేమి చేశారో అవన్నీ కాపీ కొట్టండి. ఆపరేషన్ పరివర్తన్ ద్వారా ఎక్కడైతే గిరిజనులు ఉన్నటువంటి ప్రదేశాలలో ఎవరైతే గాంజాయి విషయాలలో వాళ్ళు అదే వృత్తిగా చేసుకుంటున్నారో వాళ్ళందరినీ మార్చి, వాళ్ళందరికీ భూములిచ్చి, ఏదైతే అక్కడ ఉన్నటువంటి పంట భూమిని పండించుకోవడానికి వాళ్ళని మార్చినటువంటి విధానాలను తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి పెట్టిన పేరే ఆపరేషన్ పరివర్తన్. అంతేకాకుండా 144 కోట్లు ఖర్చు చేసి గిరిజనులకి వాళ్ళు పంటని సాగు చేసుకున్నటువంటి విధంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.